నాన్నా, నాకు భయం వేస్తుంది. అవును బ్యాట్మెన్ అంటే ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసేవాడే కానీ బ్యాట్మెన్ ఎప్పటికీ తప్పు చేయడు. చూడండి, నేనే తప్పు చేయలేదు. అసలు తప్పే చేయకపోతే నాకు శిక్ష పడదు కదా. నా తప్పేం లేదు కాబట్టి నిర్దోషిగా బయటకు వస్తాను. సంధ్య గారు, స్కెచ్ ఆర్టిస్ట్ బొమ్మ వేశారా? వేశారు. ఏదా బొమ్మ? తను మీ అమ్మగారేనా? అవును బ్యాట్మ్యాన్. రే, మర్యాదగా నువ్వు గీసిన ఆ బొమ్మని ఇప్పుడే మార్చి నేనిచ్చే బొమ్మని అందులో పెట్టాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మార్చకపోతే నీ పీక కోసి నిన్నిక్కడే చంపి సమాధి చేస్తాను. వద్దు వద్దు వద్దు, నువ్వు చెప్పినట్లే మారుస్తాను. తీ అతి ఇది అందులో పెట్టు. అన్నా అన్నా, మీరు చెప్పినట్టే చేశాను కదన్నా, నన్నేం చేయొద్దన్నా. రే, మళ్ళీ ఈ విషయం బయట ఎవరికైనా చెప్పావో నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాను. వద్దన్నా, ఈ విషయం ఎవరికి చెప్పనన్నా. పోయి ఇదే కవర వాళ్ళకివ్వు. వెళ్ళు. సంధ్య, జేడీకేడీ లేరి? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పని మీద ఉన్నారు, వచ్చేస్తుంటారు. విహారీ, ఏంట్రా ఇదంతా? అమ్మా, నాకేం కాదు, మీరంతా ధైర్యంగా ఉండండి. నేను నిర్దోషిగా బయటకు వస్తాను. నిన్ను దోషిగా చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను విహారీ. ఈ రోజుతో ఇంక నీ జీవితం జైలు పాలే. ఆ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే నీ పని. నా నుంచి లాక్కున్న ప్రతిదీ తిరిగి దక్కించుకుని నేనే నా బిజినెస్లకి, ఆస్తులకి మహారాణినవుతాను.